హాయ్ హలో నమస్తే అండి. ఈ వీడియోలో ఇన్స్టెంట్ దోశలు వేస్తున్నా. పప్పులేమి నానబెట్టే పని లేకుండా అప్పటికప్పుడు 10 నిమిషాల్లో రెడీ అయిపోతాయి. టిఫిన్ ఏమీ లేనప్పుడు ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి. టేస్ట్ మాత్రం చాలా బాగున్నాయి. ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. మిక్సీ గిన్నె తీసుకొని 1 కప్పు ఉప్మా రవ్వ వేసుకుంటున్నా. ఇది బరగ్గా మిక్సీ పట్టుకోవాలి. ఈ విధంగా పట్టి పక్కన పెట్టేసుకోవాలి. గిన్నె ఒకటి తీసుకొని మిక్సీ పట్టిన ఉప్మా రవ్వ మొత్తం వేసేసుకోవాలి. ఇందులో ఒక 2 స్పూన్లు గోధుమ పిండి వేసుకోవాలి. ఒక 1/2 కప్పు పుల్లటి పెరుగు. అప్పటికప్పుడు ప్రిపేర్ చేస్తాం కాబట్టి పుల్లటి పెరుగు అయితే దోశలకి బాగుంటుంది. ఒక 1/2 స్పూన్ సాల్ట్ వేసుకోవాలి. వేసి ఒకసారి కలుపుకోవాలి. ఇందులో కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ దోశ బ్యాటర్లా కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకున్నాక ఇందులో ఒక 1/2 స్పూను బేకింగ్ పౌడర్ వేసుకోవాలి. బాగా కలిసేటట్టు కలిపి ఈ విధంగా కలుపుకోవాలి. దోశ బ్యాటర్ లాగా కలిపి ప్లేట్ పెట్టి పక్కన పెట్టుకోవాలి. 1 నిమిషం ఉంచితే సరిపోద్ది. ఇంకా తీసి దోశలు వేసుకుంటామే. గట్టిపడినట్టు ఉంటే కొంచెం వాటర్ వేసుకోండి. రవ్వ కాబట్టి కొంచెం గట్టిపడిద్ది. పొయ్యి ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకొని దోశలు వేసుకుంటామే. ఇవి ఒక సైడ్ కాలితే సరిపోద్ది. పల్స్గా వేసుకోవాలి. సిమ్లో పెట్టుకోండి. మంట సిమ్లో పెట్టుకుంటే బాగా ఫ్రై అయ్యిద్ది. కొంచెం సైడ్లో అమ్మట ఆయిల్ వేసుకొని ఈ కలర్ వచ్చే విధంగా కాల్చుకోవాలి. కలర్ వస్తే తీసేయటమే. ఇంకోటి వేస్తున్నా. ఈ విధంగా అన్నీ వేసేసుకుంటామే. చాలా బాగా వస్తాయి. బాగా కాలితే ఈ విధంగా ఈజీగా వచ్చేస్తాయి. టిఫిన్ ఏమీ లేనప్పుడు ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి. ఉప్మా రవ్వతో దోశలు చాలా బాగా కుదురుతాయి. అన్నీ తీసేసుకుంటున్నా. సాఫ్ట్గా భలే ఉన్నాయి. మీరు వేసుకున్నాక ఎలా వచ్చాయో కామెంట్ చేయండి.